ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రత్యామ్నాయంగా ఒక ప్లాన్ బి కింద మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్ పేరుతో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్. సో తొలి 2 రోజులు ఈ మావి గన్ అనే పేరుపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన ఆ తర్వాత క్రమంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. అటు కూటమి ప్రభుత్వం కూడా మావి గన్కు సమాధానం చెప్పుకోలేక డిఫెన్స్లో పడిందనే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు బ్రహ్మశ్రీ రాఘవ శర్మ గారు. నమస్తే సార్. ఏంటి సార్ మావి గన్ ప్రతిపాదన ఆల్రెడీ పాత ఇష్యూయే, కానీ ఈ మధ్యన దానిపై చర్చ అయితే గట్టిగా నడుస్తుంది. మీరు దీన్ని ఎలా స్వీకరిస్తారు? గన్ను పేలుతుందేమోనని భయపడుతున్నారు. మీకు గుర్తుందో లేదో మన చర్చల్లోనే నేను అన్నాను, ఉగాది తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త విధానంతో అడుగు వేస్తారు. నవంబర్ 9 నుంచి అద్భుతమైనటువంటి విధానం మొదలవుతుంది. ఆయనకి టైం చాలా సుముఖతగా ఉంది, చాలా చక్కగా దీనిలో ఉంది అని చెప్పి నేను ఆనాడే చెప్పాను. మీకు గుర్తుందో లేదు? అవును, నవంబర్ నుంచి ఇది మారుతుంది కదా. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే తొలుత దీని మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ చేశారు. చాలా వరకు అందరూ కలిసి గన్ ఏంటి అని చెప్పేసి అన్నారు. ఇలా ఎన్నో రకాల మాటలు మాట్లాడారు. అయితే అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ కొత్త ఆలోచన కుంపటి పెట్టింది కూటమిలో. ఈ కొత్త ఆలోచన కూటమిలో కుంపటి పెట్టింది. ఎలా? ఇప్పుడు అమరావతి అనబడేదాన్ని కొత్తగా మొదలుపెట్టి ఇక అది అంతా అవ్వడానికి 20 ఏళ్ళు పడుతుందో ఎన్నాళ్ళు పడుతుందో ఎవరికి తెలియదు. కానీ ఈ మచిలీపట్నం, ఈ విజయవాడ, ఈ మంగళగిరి, ఈ గుంటూరు వీటిని అనుసంధానం చేస్తూ వచ్చినటువంటి మావిగన్ అనేది ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని మరింత సొబగులు దిద్ది, మరింత ఎస్టాబ్లిష్మెంట్ చేసి, మరింత అందుబాటులోకి తీసుకొచ్చి, మరింత వ్యాప్తి చెందేలా చేస్తే దానికి పెద్దగా టైం పట్టదు, 5 ఏళ్లలోనే అయిపోతుంది. అండ్ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే అమరావతికి ఏది కావాలన్నా ఎక్కడికో వెళ్ళాలి. ఏది కావాలన్నా అది కూడా ఎప్పుడు వెళ్ళాలి? అది అయిన తర్వాత వెళ్ళాలి. బట్ ఆల్రెడీ మచిలీపట్నంలో మనకి సీషోర్ ఉంది, అలాగే నదుల యొక్క వనరులు ఉన్నాయి మనకి, అలాగే అద్భుతమైనటువంటి విధానంలో పెద్ద రైల్వే జంక్షన్ ఉంది, పెద్ద బస్ స్టాండ్ ఉంది, ఏషియాలోనే నెంబర్ 1. ఇటువంటి అతి ట్రాన్స్పోర్ట్ కానీ, ఇంకొక వనరుల విధానంలో కానీ, అవకాశాల్లో కానీ, దేవాదాయాల్లో కానీ ఏ రకంగా చూసుకున్నా సిద్ధంగా ఏదైతే ఉందో దాన్ని మరింతగా చక్కగా రూపుదిద్దే క్రమంలో ఏదైతే తన అభిప్రాయాన్ని తెలియపరిచారో దీన్ని ఖచ్చితంగా రేపు సపోర్ట్ చేస్తారు. ఆ భయం ఎక్కువ ఉంది. ఇప్పుడు కూటమి అనబడేటటువంటి ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఎప్పటికి అవుతుంది, ఎప్పుడు అవుతుంది అన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైన సమాధానం లేదు. 15 ఏళ్లలో చేసేస్తాము అన్నారు, ఆల్రెడీ అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది. ఏం సాధించాం? ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది? ఈ రోజుకి ఒకటి కంప్లీట్గా లేదు. పైపెచ్చు ప్రజలకి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంతవరకు రీప్లేస్మెంట్ ప్రాపర్గా లేదు. అంతేకాకుండా ఏదైతే మళ్ళీ సెకండ్ పుల్లింగ్ అంటున్నారో ఇవన్నీ తీసుకొచ్చి సాధించేదేంటి? ఎక్కడ రైల్వే స్టేషన్ పెడతారు? విజయవాడకే రావాలి. ఎక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తారు? గన్నవరంకే రావాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తాను అంటే దానికి ఎంత ల్యాండ్ కావాలి? అది ఎన్నాళ్ళు కన్స్ట్రక్షన్ పడుతుంది? అప్పటిదాకా మీరు ఉంటారా ప్రభుత్వంలో? జరగని పని. ఇక్కడ విషయం ఏంటంటే మావిగన్ అనేది ఒక అధునాతనంగా మొదలుపెట్టేది కాదు. ఆల్రెడీ ఉన్న దాంట్లో మరింత ఉద్యోగ అవకాశాలు, మరింత భూమి యొక్క విస్తరణ అవకాశాలు, మరింత ప్రాజెక్టుల అవకాశాలు, మరింత పెట్టుబడుల అవకాశాలు ఇంకా 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 ఎక్కువ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. సో వీటికి అనుసంధానం చేస్తూ ఈ క్యారిడర్ని ఏదైతే అటు సముద్రం దగ్గర నుంచి ఇటు నది వరకు ఈ ఏదైతే ఉందో ఆల్రెడీ ఉన్న వాటిని చక్కగా తీర్చిదిద్దితే రేపు హైదరాబాద్ కన్నా పెద్దదవుతుంది.
సో ఇక మీరు చెప్పండి, అదే సిద్ధాంతిగా కావచ్చు, ఒక జ్యోతిష్యులుగా కావచ్చు, ఒక మనిషిగా. పండితులుగా కావచ్చు, అంటే శాస్త్రపరంగా చెప్తుంటారు కదా. శాస్త్రపరంగా శాస్త్రపరంగా ఆలోచిస్తే అమరావతి వర్సెస్ మావిగన్ అంటే దేనికి వయబిలిటీ ఉంది, సస్టైనబిలిటీ ఉంది? అమరావతికి వైబిలిటీ ఉండుంటే ఏదైతే మొదలు పెట్టారో ఆ ముహూర్తం బాగా బలంగా ఉండేది, ప్రభుత్వం పడిపోకుండా ఉండేది, ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేది. అక్కడే తెలిసిపోలా, అక్కడే అర్థమైంది కదా. ఇక్కడ విషయం ఏంటంటే భూమి పూజ అనేది ఆ ముహూర్త బలం ఏదైతే ఉందో అది పరమ నిష్ఠూరంగా ఉంది. ఇప్పుడు భూమి పూజ ఏదైతే చేశారో ముహూర్తం పెట్టి అందులో బలం ఉంది అంటే అక్కడి నుంచి కంటిన్యూ అవ్వాలిగా. ఎందుకు బ్రేక్ అయింది అంటే నేను నాకున్న కొద్దిపాటి జ్ఞానంలో కొద్దిపాటి వివరణలో నేను అడుగుతున్నా. ముహూర్తంలో బలం ఉంటే ఈ పాటికి కొంతన్నా అవ్వాలి కదా. ఏమైంది? ఏమీ కాల. సభలు జరిగినాయి, రాజకీయ సభలు జరిగినాయి, పార్టీల సభలు జరిగినాయి, అందరూ వచ్చారు, అన్నీ చూశారు. అబ్బో అందరినీ కూర్చోబెట్టి, రైతుల్ని కూర్చోబెట్టి చాలా వరకు చాలా చేశారు. ఆ ముహూర్తంలో బలం ఎంత ఉంది అనేది నా అనుమానం. ఎందుకంటే స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఇంకోటని పోటాపోటీగా యుద్ధాలు చేశారుగా. దానికోసం అమరావతి రాజధాని కావాలని యుద్ధాలు చేశారు. అమరావతి రాజధానిగా అనౌన్స్ చేశారు. కట్టడం ఏమైంది? ఆ బలం ఎంత ఉంది అనేది ఒక్కసారి పరిశీలించాలి. మావిగన్ అనే దానికి విషయం ఏమిటంటే కొత్తగా అదేంటి మొదలు పెట్టాల్సిన పని లేదుగా. ఏమన్నా ఉందా? లేదు. ఆల్రెడీ మచిలీపట్నం నుంచి విజయవాడకి అద్భుతమైన హైవే ఒకటి మొదలైంది. ఇప్పుడు దానికి మరింత సొబగులు దిద్దుతున్నారు. అలాగే హైవేని ఆనుకొని ఉన్నటువంటి ఈ 3 నగరాలు కలిపిన తరువాత భూమి యొక్క విలువ పెరుగుతుంది, కట్టడాల యొక్క విలువ పెరుగుతుంది, అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. అంతేకాకుండా ఈ 3టికి చుట్టుపక్కల ఉన్న ప్రతి పల్లె కూడా మున్సిపాలిటీలోకి వస్తుంది. ఇప్పుడు ఈ 3 ప్రాంతాల్లో ఆల్రెడీ రియల్ భూములలో ఒక కదలిక వచ్చింది. భూముల రేట్లు పై ఒక ఎంక్వైరీలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అంటే మీ నుంచి కూడా కొంతమంది పెట్టుబడి పెట్టేవాళ్ళు మిమ్మల్ని చాలా మంది ఉన్నారు. అలాంటి ఎంక్వైరీస్ మీ దృష్టికి వచ్చినాయా? చాలా వచ్చినాయి. ఇప్పుడు అమరావతిలో మాకు 3 ఎకరాలు ఉందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మేసి శుభ్రంగా ఏ భవానీపురమో గొల్లపూడు అక్కడ 3 ఎకరాల బదులు ఇక్కడ 1 ఎకరం కొనుక్కో, ఇది 3 ఎకరాల డబ్బు ఇస్తుందని చెప్పిన వాడిని నేను. మచిలీపట్నం సైడ్ పెట్టుకుంటా ఖచ్చితంగా. మచిలీపట్నం పోర్టు రానున్న రోజుల్లో వైజాగ్ తర్వాత మచిలీపట్నమే, కాకినాడ కాదు, మచిలీపట్నమే అన్నంత ఖ్యాతి గడిస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, జాగ్రత్త పడండి, ఏమాత్రం అవకాశాన్ని వదులుకోకండి, ఉన్నవి అమ్ముకోకండి. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు ఒక సభలో లోకేష్ బాబు ఒక రైతుని పిలిచి మాట్లాడుతున్నప్పుడు ఆ రైతు వేసిన ప్రశ్నలకి మంత్రిగా ఉన్న లోకేష్ బాబే సమాధానం చెప్పలేకపోయారు. నేను దీని మీద ఖచ్చితమైన ఒక ఎంక్వైరీ వేయిస్తాను, నేను ఒక ఆలోచన చేస్తాను, తప్పకుండా దీని మీద నేను చర్య తీసుకుంటాను అని చెప్పారే తప్ప ఈ రోజు వరకు దాని మీద కైలేదు. ఈ రోజుకి అది అలానే ఉంది ఆ సమస్య. ఆ రైతు అలానే బాధపడుతున్నాడు. అనవసరంగా పోరాటం చేసి అనవసరంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి దెబ్బలు తిని ఇవాళ మేము సాధించింది ఏమిటయ్యా అంటే శూన్యం అని తనే అన్నాడు. మైకు పట్టుకొని అందరి ముందు అన్నాడు. కావాలంటే మీరు చూడండి మాధ్యమాల్లో. అమరావతిలో భూములు ఉంటే చాలా గొప్పగా భావించారు ఒక టైంలో, బట్ ఇప్పుడు కాదు. ఇవాళ ఉన్నటువంటి స్థితిలో ఎన్నో కట్టడాలు అమ్ముడు పోక ఎంత బాధపడుతున్నారో బిల్డర్లు కానీ, ఇలా ప్రాజెక్టు వాళ్ళు కానీ, వాటికి లోన్లు ఇచ్చిన బ్యాంకు సంస్థలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కాస్త ఊపిరందింది. అమ్మ ఇదేదో కొత్తగా ఉంది, బాగుంది, కొత్తగా చేయాల్సిన పని లేదు, ఉన్నదాన్ని మారుస్తున్నారు, ఇది మరింతగా మనకి ఉపయోగపడుతుంది అనే ఆలోచనలో ఉన్నారు. భూముల యొక్క విధానం మారబోతోంది, ఖచ్చితంగా మారుతుంది.